పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారా అచంచలమైన జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ బెసలేలు కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడిగా మార్చబడినప్పుడు ప్రత్యక్ష గుడారపు నిర్మాణములో సహకారిగా నిలబడి మొట్టమొదటి స్థానాన్ని కలిగి ఉన్నాడు. మీరు చదివితే అధ్యాయం మొత్తం కూడా చదివితే అంతటి జ్ఞానం ఎలాగొచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుడు లోనకు వచ్చినప్పుడు ఆ జ్ఞానము దేవుడు అనుగ్రహించి ఉంచాడు. స్తోత్రం కలుగునుగా. సేవకుడు కొన్నిసార్లు వాక్యం చెప్తుంటే కింద కూర్చున్న వాళ్ళ అమ్మ మోషే ఎవరు, యెహోషువ ఎవరంటే ఏమో ఎవరికి తెలుసు అంటే ఏమీ లేదు మనకి, అదే అంటున్నాడండి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే చదువుకున్న పిల్లలు కూడా 10th ఇంటర్మీడియట్ డిగ్రీ పోటీ పరీక్షలు రాసేవాళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్ రాసేవాళ్ళు, అయ్యా నీ ఆత్మచేతనను నింపు అన్నప్పుడు దేవుడు యొక్క జ్ఞానము మనలోకి వస్తుంది. స్తోత్రం కలుగునుగా. అందరికీ కోల్గేట్ అనే వ్యక్తి తెలుసు, మీ అందరికీ థామస్ అల్వా ఎడిసన్ అనే వ్యక్తి తెలుసు, జాన్ రైట్ సహోదరులు తెలుసు. వీళ్ళందరూ కూడా ప్రపంచాన్ని వెలిగించిన వాళ్ళు, ప్రపంచాన్ని దీవెనకరముగా మార్చిన వారు. విలియం కేరీ సుమారు 16-17 భాషల్లో ఆయన మాట్లాడగలడు, తర్జుమాలు చేశాడు. బైబిల్లో తెలుగులోకి అనువాదం చేసింది ఆయనే. ఈరోజు మనం పెన్ను పట్టుకున్నామంటే కారణం ఆయనే. ఈరోజు బ్యాంక్ వెళ్ళి మీరు డబ్బులు తీస్తున్నారంటే కారణం ఆయనే. పోస్ట్ ఆఫీసులో డబ్బులు వేస్తున్నారంటే కారణం ఆయనే. భర్త చేస్తే చితి మంటల్లో భార్యను కూడా తగలబెట్టాలి అనే నీచమైన సంస్కృతిని రూపుమాన్పింది కూడా ఆయనేనండి. స్తోత్రం కలుగునుగా. ప్రపంచానికి భారతదేశానికి దీవెనకరమైన పనులు చేశాడు దేవుడు ఆత్మచేత నింపబడి. ఈరోజు మనందరము కూడా దేవుడి యొక్క ఆత్మను పొందుకుంటే జ్ఞానాన్ని ఇస్తాడు.